సో ఇస్కాన్లో కూడా ఈ మధ్య కొంచెం మార్కెటింగ్ చేస్తున్నారు, డబ్బులు కూడా దానికి పెట్టారు, వాళ్ళ ఫండింగ్ కూడా ఉంది అంటారు. అంటే నేను జనరల్గా అందరి మాటలనే మాట్లాడదలుచుకోలేదు. మంచి ప్రశ్న అడిగారు. ఆ ఇస్కాన్ కొన్ని లక్షల మందికి అన్నదానం చేస్తుంది, మంచి పని కదా. చలి వేస్తుంది, శీతాకాలం వస్త్రాలు అవి ఇచ్చారు, అప్రిషియేట్. ఎవరో ఒక పనికి మాలిన ఇలా సెల పట్టుకుని బస్సులో వీడియో తీసి అతన్ని ఏదో బదనాం చేసింది, చచ్చిపో. వాస్తవాన్ని గ్రహించు. పొగిడేవాడు నువ్వు సత్యాకారాడు, తెగిరేవాడు కూడా రాడు. ఇప్పుడు టెక్నాలజీ, సోషల్ మీడియా ఇవన్నీ చాలా పెరిగిపోయాయి. మన స్పిరిచువల్ లైఫ్ కి ఇవి హెల్ప్ చేస్తున్నాయంటారా, లేదంటే ఇంకా చెడు చేస్తున్నాయంటారా? ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది, దాన్ని వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యం అంటారు. అందరు పిల్లలు చెడ్డోళ్ళు కాదండి. ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందంటే చెకింగ్ చేస్తారు. ఫుడ్ డిపార్ట్మెంట్ లో మంచి వ్యక్తి ఆయన, గవర్నమెంట్ ఆయన ఉంచారు. కూర్చున్నాడు, ఆ పిల్లలు ఓం సహనావతు సహనో భక్తి చెప్పారు, ఆయన చెప్పాడు, తిన్నారు. కింద కామెంట్లో, సార్ మీరు క్రిస్టియను, పిల్లలందరితో కూర్చుని ఇలా మంత్రం చెప్పారు. అసలు ఎక్కడైనా ఫస్ట్ ప్రయారిటీ హ్యూమానిటీ. హాయ్ వ్యూయర్స్, నా పేరు శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ స్టూడియోస్. ఈ రోజు ఉన్నారు మన ముందు ఒక ఆధ్యాత్మిక గురువు అనాలా ఏదనాలా అనేది మీరే చూడండి. అండ్ ఆయనకు పరిచయం అవసరం లేని వ్యక్తి శ్రీ రాధా మనోహర్ దాస్ గారు. ఆయనతో మాట్లాడు. నమస్కారం గురుగారు. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి నాన్న. గురుగారు, మీ ఆధ్యాత్మిక జీవితం అంటే జనరల్ గా కామిగాక మోక్షగామి గారు అంటారు. సో మీరు కూడా అదే స్టేజ్ కామిగాక మోక్షగామి గారు ముందు అన్ని చేసిన తర్వాత ఆధ్యాత్మిక సైడ్ వచ్చారా, ఎలా ముందే వచ్చారా, ఎలా వచ్చారా? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నాకు పుస్తకాలు చదివే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా చదవడం వచ్చినప్పటి నుంచి చదువుతూ ఉంటే నా స్నేహితుడు నాకు 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. సో బాల్యం నుంచి ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణంలోనే పెరిగినప్పటికీ ఈ ప్రపంచం ఇంకా ఏదో ఉంది అనే ఒక భ్రమ ఉండేది. కారు, బైకు ఇలాంటి సరదా. కానీ ఆ పుస్తకం చదివిన తర్వాత అది లైఫ్ కాదు, అలా ఉండడం కాదు, మోక్షం పొందాలి అని. అయితే మీరు ఒక ఇది వేశారు, కామిగాక మోక్షకామిగాడు అని చెప్పి. భాగవతం దాని సమాధానం చెబుతుంది. నివృత్తి మార్గ, ప్రవృత్తి మార్గ అని 2 ఉంటాయి. మీరు దక్షుడి పేరు విన్నారు. దక్షుడికి ప్రజాపతి కదా ఆయన, అందువల్ల ఆయన 10,000 మంది సంతానాన్ని కని మీరంతా నారాయణ సరోవరం దగ్గర తపస్సు చేయండి అని పంపించారు. వారిని హరియశ్వాస అంటారు. వారు వెళ్ళి తపస్సు చేస్తుంటారు. నారద మహర్షి వెళ్తారు. ఏం చేస్తున్నారు మీరు అన్నాడు. తపస్సు చేస్తున్నాం. తర్వాత మా నాన్నగారు ప్రజా సృష్టి చేయాలన్నారు. ఏమన్నా బురుందా, తపస్సు చేసి అట్లా ముందుకు వెళ్ళాలి కానీ ఇలా వెనక్కి వెళ్తారా మీరు అంటాడు. అంటే ఆయన ఒక ఊహాత్మకమైన దాన్ని వివరిస్తారు. చాలా పెద్దది, నాకు గుర్తున్న, చాలా 25 ఏళ్ళు అయిపోయింది నేను చదివిని. ఆయన ఒక అలిగిరి స్టోరీ చెప్తాడు. ఒక చిన్న కల్పన. అక్కడ ఒక బిలం ఉన్నది, అక్కడ ఒక నది ఉంది, 2 వైపులా ప్రవహిస్తుంది, ఒక స్త్రీ ఉంది, వస్త్రాలు మారుస్తుంటుంది. ఇలా చాలా ఉదాహరణలు ఇస్తాడు. ఆ వస్త్రాలు మార్చడం అంటే మనస్సు మారిపోతుండడం, 2 వైపులా ప్రవహించడం. దానికి ఒక్కోదానికి ఒక ఉపమానం ఉంది. ఫైనల్గా ఆ బిలం ఉంది, అందులో ప్రవేశిస్తే వెనక్కి రారు అని చెప్తారు. అంటే ఏమిటి? వైకుంఠ లోకాలు అంటే మళ్ళీ పుట్టక్కర్లేదు. అలా వాళ్ళందరికీ వివరించి వాళ్ళందరినీ
వెనక్కి వెళ్ళి ప్రజాపతి సృష్టి చేయాలి. వాళ్ళు ఇంకా వస్తారని చూస్తాడు దక్షుడు, వాళ్ళు రారు. మళ్ళీ 1000 మందిని కానీ మళ్ళీ పంపిస్తారు. కానీ శవలశ్వాస అంటారు. మళ్ళీ నారదుడు వెళ్తాడు. ఏం చేస్తున్నారంటే, ఇలా మా నాన్నగారు పంపించారండి, మేము తపస్సు చేసి తర్వాత ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుని సృష్టి చేయాలంటారు. మీకు తెలుసా ఇంతమంది మీకు అన్నయ్యలు ఉండేవారు 10,000 మంది అంటాడు. విన్నామండి అంటారు. వాళ్ళు ఎటు వెళ్ళారు తెలుసా అంటే, తెలియదండి, ఇదిగో ఇలాగే వెళ్ళారు అని వాళ్ళని కూడా పంపించారు. సో వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్ళిపోతారు తపస్సు చేసి. దక్షుడికి తెలుస్తుంది, కోపం వస్తుంది. నీకు అసలు కొంప గోడు లేకుండా పోవుగాక అని చెప్పించేస్తాడు. నారదా, నీకు అసలు ఇల్లు వాకిలు ఉండకుండా ఉండుగాక అని చెప్పించేస్తాడు. అని నమస్కారం పెడతాడు. యాక్సెప్టెడ్ ద కస్ డిస్గైజ్డ్ యాజ్ బూన్. శాపాన్ని అనుగ్రహంగా మార్చుకుంటాడు, వరంగా. అయితే ఆ తర్వాత దక్షుడు ఆడపిల్లలు అంటాడు. ఇంకా ఆడపిల్లలు అయితే అడుగు పంపడం ఉన్నది ఉండదు కదా. ఎందుకు నారదుడు ఇలా చేశాడు? ఇది ప్రశ్న. మనం ఎక్కడ పుట్టినా ఎప్పుడు పుట్టినా మనిషిగా పుట్టడం ఒక అదృష్టం. అది భారతదేశంలో పుట్టడం, అది హిందూగా పుట్టడం. కాబట్టి ఈ పుట్టుక ఎందుకు ఇవ్వబడింది అంటే మన శాస్త్రాలు చెప్పేది, నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి. మళ్ళీ పుట్టకూడదంటే ఏం చేయాలి? మోక్షం సాధించాలి. ఆ సాధించడానికి ఏం చేయాలో అది మన భౌతికత చెబుతుంది, భాగవతం చెప్తుంది, ఉపనిషత్తులు చెప్తాయి. కాబట్టి ఏజ్ ఆఫ్ 22 ఐ లెఫ్ట్ హోమ్. తర్వాత ఇస్కాన్లో జాయిన్ అయ్యాను. అలా సాధన చేస్తూ ఉన్నాను. అట్లా. సో మీ ఈ ప్రయాణం లోపల మీకు అంటే మీ గురువులు కానీ ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? దీక్ష మా గురువు గారు ఇస్కానే, జయపతాక్ మహారాజ్ అని. మేము 99లో దీక్ష తీసుకున్నాం. 2004 వరకు ఇస్కాన్లోనే ఉన్నా. తర్వాత నేను నా పర్యటన కోసం నేను బయటకు వచ్చేసాను. మీరు ఇస్కాన్ గురించి తీసారంటే చెప్తున్నాం, మీరు ఎట్లాంటి ఇస్కాన్ సభ్యులే కనుక. సో ఇస్కాన్లో కూడా ఈ మధ్య కొంచెం మార్కెటింగ్ చేస్తున్నారు, భగవంతుని మార్కెటింగ్ చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ చేస్తున్నారని కొంత అంటే వాళ్ళు ఒక కార్పొరేట్ వ్యవహారం లాగా ఎంప్లాయీస్ని పెట్టేసి కొన్ని చేస్తున్నారని. కొన్ని అంటే కొన్ని ఇన్ ద సెన్స్ అంటే మంచి కార్యాలు, నేను చెడు కార్యాలు అని చెప్పట్లేదు, మంచి కార్యాలు కొంతమందిని అట్రాక్ట్ చేయడానికో కృష్ణతత్వంలో తీసుకురావడానికి కొన్ని చేస్తున్నారు. అంటే డబ్బులు కూడా దానికి పెట్టుతారు, వాళ్ళకి ఫండింగ్ కూడా ఉంది అంటారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఎవరైనా దాహం వేసే వాళ్ళకి నీళ్లు పెట్టారనుకోండి, మంచి పని కదా. చదివేద్దాం, అప్రిషియేట్ చేద్దాం. అన్నదానం చేశారు, అప్రిషియేట్ చేద్దాం. చలి వేస్తుంది, శీతాకాలం, వస్త్రాలు అవి ఇచ్చారు, అప్రిషియేట్. అలా ఇస్కాన్ కొన్ని లక్షల మందికి అన్నదానం చేస్తుంది, మంచి పని కదా. ఎలా చేసినా, నువ్వు కార్పొరేట్ స్టైల్లో చేసిన, ఇప్పుడు మీకు ఆకలేస్తుంటారు, మీకు దద్దోజనం పెట్టాలి, మేమేదో మామూలు ఒక దొన్నె తెచ్చి పెట్టేశాం. అలా కాకుండా ఇంకెవరో సఫిస్టికేటెడ్గా ఒక ప్లేటు, దాని మీద దానిమ్మ గింజలు, ఒక స్పూను డెకరేటివ్గా పెట్టారు. ఇట్స్ వెరీ గుడ్. వాట్స్ రాంగ్ ఇన్ అట్లా. సో ఒక ఆధ్యాత్మిక గురువుగా ఈ రోజున్న అంటే యూత్ కానీ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ చాలా టెన్షన్లో ఉంటారు. ఇప్పుడున్న సాఫ్ట్వేర్స్ చాలా టెన్షన్లో ఉంటారు. సో వీళ్ళకు ఆధ్యాత్మికత అలవాటు చేయడం ఎట్లా, ఆధ్యాత్మికత పైపు వీళ్ళు మళ్ళితే ఎంత అంటే దాని భవిష్యత్తులో వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఎలా మళ్ళించాలి? శ్రవణం తపః. ఎప్పుడు ఎవరైనా బాగుపడాలంటే చెవులు వాడాలి. వేదాన శృతి అంటారు, అంటే వినడం ద్వారానే వచ్చింది. ఏదో తర్వాత కాలంలో ఏదో పుస్తకాలు వచ్చినాయి, కానీ వేదం అనేది కొనసాగడానికి కారణం చెవులే. వీళ్ళు వింటారు, వాళ్ళకి చెప్తారు, అలా తరాలు తరాలు వస్తాయి. ఇప్పుడు పిల్లలు పరిగెడుతున్నారు. పరుగు పెట్టడానికి కారణం ఏంటి? పరిగెత్తించడం. నేను నా కళ్ళతో చూసా, చాలా ఏళ్ళు అయిపోయింది. ఎక్కడో వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాను, పెనుగొండ నడిచొస్తున్నాను. బస్సు ఆగింది, కాలేజీ బస్సు. పిల్లలు దిగారు. వాళ్ళంతా ఆడపిల్లలు, మగ పిల్లలు ఎలా ఉన్నారంటే, ఎండలో మనం ఏదన్నా తోటకూర కాడ పాడేసాం అనుకోండి, కాసేపటికి
తల్లి ఎప్పుడు వెళ్ళేవరా అన్నాను. ఎవరు అంటే మార్నింగ్ 7కి వెళ్ళాను. అప్పుడు 9 దాటింది. ఎన్ని గంటలు సార్? 14 అవర్స్. 15 అవర్స్ ఆల్మోస్ట్. మళ్ళీ వెళ్ళడం రావడం, ఇంటికి వెళ్ళి ఆ పిల్ల ఎంత తింటుందంటే డామని పడిపోద్ది. వాళ్ళ అమ్మ మీద బలవంతంగా నోట్లో పెట్టాలి, మళ్ళీ బుద్ధి లేవాలి. ఇలా ఇంత పరిగెత్తేస్తే వాళ్ళ ఫిజికల్ ఏంటి, వాళ్ళ మెంటల్ ఏంటి? ఈ ఫిజికల్ మెంటల్ లేకుండా మెంటల్ వచ్చేస్తే ఇంక స్పిరిచువల్ ఎక్కడ ఉంది? కరెక్ట్. ఇప్పుడు మనం పరిగెత్తే దానికి ఒక ప్రయోజనం ఉండాలి కదా. చాలా బాధపడే విషయం అంటే అన్రిలేటెడ్, నాన్ రిలేటెడ్ కానీ చెప్పాలి. ఎవరో ఒక పనికి మాలిన వ్యక్తి ఇలా సెల పట్టుకుని బస్సులో వీడియో తీసి అతన్ని ఏదో బదనాం చేసింది. ఓ 20 లక్షల మంది చూశారు. ఒకడే కొడుకు, వృద్ధులేని తల్లిదండ్రులు. ఈ తిక్కఫీలో చచ్చిపోయాడు. సూసైడ్ చేసుకున్నాడు. నేనేమంటానంటే ఇప్పుడు ఆ వీడియో తీసి పెట్టింది పనికి మాలింది, నేను ఒప్పుకుంటా. వ్యూస్ కోసం పనికి మాలిన పని చేసింది, ఓకే. కానీ నీకు అమ్మ ఎందుకు గుర్తు రాలే, నాన్న ఎందుకు గుర్తు రాలే? సార్ మీకు జుట్టు బాగానే ఉంది సార్, మీ హెయిర్ బాగానే ఉంది కదా, ఎవడో బట్టతల అన్నాడు, సో వాట్? అది నా పాయింట్. అంటే తన చుట్టూ అంత తను పెరిగిన వాతావరణం కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ రకరకాల అని ఉండొచ్చు కదా. అంటే మీరు అన్నట్టు అది అయినా కూడా తను అట్లా చేసుకోవడం తప్పు. నేను అనేది అమ్మ ఎందుకు గుర్తురాదంటున్నా. కరెక్ట్. ఇంకో ఉదాహరణ, ఈ బ్యాగ్ ఎవరిదో, అందులో ఏదో అభియోగం చేశాడు అనుకోండి ఎవరో ఒకరు, అందులో మందు బాటిల్ మా అన్నాడు అనుకోండి ఎవడైనా, లేనప్పుడు నువ్వు ఎలా అంటావు? ఏయ్ చూసుకో అంటావు కదా, పౌరుషం కదా. అందులో ఆడు చెప్పిన మందు బాటిల్ లేదు, నువ్వు చూసుకోంటే సరిపోద్ది కదా, నువ్వు మేడ మీద దూకేయడం ఎందుకండి? అంటే మన సొసైటీ కూడా అట్లా ఉంది సార్. జరిగిన దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోకుండా ఏది పడుతుంది కామెంట్ చేయడం. ఇప్పుడు మీరు అన్న సోషల్ మీడియాలో పెడితే ఇవన్నీ చాలా చేసి ఉండొచ్చు మానసికంగా. నువ్వు వాళ్ళ కోసం జీవించకూడదు కదా. కరెక్ట్. ఇప్పుడు రానా ఏం పేరు అండి పేరు? యశ్వంత్ రానా సేమ్ హైట్ అంతే కదా సార్? యశ్వంత్ రానా సేమ్ హైట్ కాదు కదా సార్. ఒకరు వాడు చెప్తే మనం నవ్వాలి, మనం చెప్తే ఆడు నవ్వాలి. థ్యాంక్ యూ సార్ అనకూడదు. వాడు ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే వాడికి, వాడి హైట్ అది కాదని వాడికి తెలీదా? నువ్వు కార్పొరేటర్ కదా నీ ఏరియాలో, ఆడు మొహంలో పెట్టింది చూడు, అబద్ధం కదా సార్. వాడు కార్పొరేటర్ కాదు కదా, నువ్వు కార్పొరేటర్ కాదని నీకు తెలుసు కదా, అలాగే నువ్వు ఎదవ కాదని నీకు తెలియాలి కదా. ఇక్కడ 6 చెప్పేవాడు నువ్వు ఎదవా అని, అయిపోయింది. 60 లక్షల మంది చెప్పినా కాదు, నువ్వే. ఇప్పుడు మీరు అంటే రకరకాల మనుషులతో కామికం అవుతుంటారు, మీరు ఇంటర్వ్యూలు ఇచ్చో ఈ విధంగా మీరు ఆధ్యాత్మికతను చేస్తుంటారు కదా. మిమ్మల్ని చాలా మంది పొగుడుతుంటారు, కొంతమంది తిడుతుంటారు. రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు మీరు? అందుకే మీకేం చెప్పాను, నా ఆస్తి నా చదువు. నేను 22 ఏళ్ల వయసులో 32 రోజుల్లో భౌతికే చదివా. దానికంటే ముందు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం చదివాను, ఇంకా బోర్డు బుక్స్ చదివాను, ఇంకా చదువుతాను. ఇప్పుడు మధ్యాహ్నం కూడా చదివాను, వాళ్ళు కూడా ఉపనిషత్తు చదివాను. భగవద్గీత ఏం చెప్పింది? 12వ అధ్యాయంలో తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టోయేన కేనచిత్ అనికేత స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. నేను టైం చూడాలి, చాలా మంది ఉన్నారు బయట. దీని అర్థం ఏంటి? నీకు అవమానం వచ్చిన సన్మానం వచ్చిన ఒకలాగే నువ్వు ప్రవర్తించగలిగితే యు ఆర్ వెరీ డియర్ టు మీ. స్థితప్రజ్ఞత అంటారు. వాస్తవాన్ని గ్రహించు. పొగిడేవాడు నువ్వు సత్యాగా రాడు, తెగిరేవాడు కూడా రాడు కదా. అది రియలిస్టిక్గా జీవించు అంతే. అలా జీవిస్తే మనం ఏది తీసుకోవాలో ఎంత తీసుకోవాలో మనకు తెలుసు. ఇప్పుడు సార్ సెంటు ఏం చేయాలి? స్మెల్ చూడాలి, తాకూడదు, అంతే. అంతే లైఫ్. ఇప్పుడు టెక్నాలజీ, సోషల్ మీడియా ఇవన్నీ చాలా పెరిగిపోయినాయి. ఇవన్నిటిని మన స్పిరిచువల్ లైఫ్ కి ఇవి హెల్ప్ చేస్తున్నాయి అంటారా, లేదంటే ఇంకా చెడు చేస్తున్నాయి అంటారా? మంచి ప్రశ్న అడిగారు. ఒకసారి అయిపోయి కొట్టు. మధ్యాహ్నం నిమ్మకాయ కోసాడు సార్ వాడు. ఈ కర్రీ, బంగాళదుంప,
కర్రీ వచ్చింది ప్రసాదంలో. సో నేను రోజు ఒక భోజనమే చేస్తాను. భోజనంలో ఖచ్చితంగా నిమ్మకాయ వాడతాను. సో నిమ్మకాయ దేంతో కోసేవారెడ్డి? చాకుతో. దానికి వాడాడు వాడు ఈ నాట్ గోయింగ్ టు బి ప్రజం కదా. దాన్ని ఇంకో దాన్ని వాడితే ప్రజంలోకి వెళ్తాడు. నీకు వాడడం రావాలి. కత్తి ఉంది కదా అని ముక్కలు కోయాలి, ముక్కులు కోయకూడదు. సేమ్ సోషల్ మీడియా కూడా అంతే సార్. ఇప్పుడు నేను ఉన్నాను, రాత్రి ఎవరో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చనిపోయారు, డిప్రెషన్లో ఉన్నారు. నేనేం పంపాను వాళ్ళకి? త్యాగరాజ స్వామి వారికి కీర్తనలు పంపాను. అని ఎంతో ఆనందపడిపోయాడు. నగుమోము గలవాని నామానోహరుని జగమేలు సూరుని జానకి వరుని దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని సీతారాఘవుని. మనసు ప్రశాంతంగా ఉంటుంది అలా వాడుకుంటే. మరి నాకు సెల్ ఫోన్ ఉంది, నా దగ్గర మ్యూజిక్ బాక్స్ ఉంది. ఓ దాంట్లో చాగంటి గారి లెక్చర్ వింటాను, ఇంకో దాంట్లో గరిపాటి వారి తింటాను, ఇంకోసారి సామవేదం వారి వింటాను, ఇంకోసారి త్యాగరాజ కృతులు, ఇంకోసారి అన్నమయ్య కృతులు. మా ఇంట్లో చాకు ఉంది, మీ ఇంట్లో చాకు ఉంది, వాడుకోవడం తెలియాలి అంతే. సో మీరు అంటే సోషల్ మీడియాను వాడి పాత ఆధ్యాత్మిక జీవితాన్ని మళ్ళీ ఈ రోజు ఉండే యూత్ కానీ దీని చేరడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కదా. వన్స్ మోర్ యు అండర్స్టూడ్ మై మూడ్. థ్యాంక్ యూ. అంటే నేను జనరల్గా అందరి మాటలనే మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను పరమత సహనం మత సహనం గురించి మాట్లాడితే మీరు చాలా చెప్పేస్తారు. అవన్నీ చెప్పండి సార్, నేను ఇది పుచ్చుకుంటాను సార్. ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ రోజున్న యూత్ కు అందించాలంటే మీరు చేస్తూ మిగతా వాళ్ళ ప్రభుత్వం కానీ ఇలాంటి వాళ్ళు కానీ ఇంకా మీ మత గురువులు కానీ ఇంక ఎలా చేస్తే బెటర్ అంటే ఇంత రీచ్ కావాలంటే, ఇంకా ఎక్కువ రీచ్ కావాలంటే, అంటే స్పిరిచువాలిటీ వైపు యూత్ మరలాలంటే ఇంకా ఏం చేయాలంటారు సార్? వాస్తవానికి అంటే బెంగాలీలో ఒక శ్లోకం ఉంది, నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కాబూనాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కార్యోదయ్. ప్రతి జీవి అది దీన్నే స్వామి వివేకానంద ఇంకోలా చెప్తారు. ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది, దాన్ని వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యం అంటారు. నిప్పు కాసేపు ఆగిన తర్వాత పైన తెల్లగా ఒక లేరు వస్తుంది. తెల్లగా ఏంటిది? నివురు అంటారు. నివురు కదా. అంటే నివురు పోతుంది. అట్లా ప్రతి అందరిలో ఆధ్యాత్మిక విస్ఫులింగం ఉంది. అది బయటికి తేవాలంటే చెవులు వాడాలి సార్. అందరు పిల్లలు చెడ్డోళ్ళు కాదండి, అందరు ఆడపిల్లలు చెడ్డోళ్ళు కాదు. వాడికి వినయం లేదా? బంగారు కొండ మీకు విషయం లేదా? ఆ ఆడపిల్ల మంచిది కాదా? అందరు నువ్వు ఘాటు కట్టడానికి లేదు కదా సార్. ఏంటి నాకు మెసేజ్ పెట్టేవాళ్ళు 6వ తరగతి వాళ్ళు ఉంటారు తెలుసా మీకు? ఇప్పుడు నేను పైకి వస్తున్నానా లిఫ్ట్లో, చిన్నపిల్లది 4th 5th అవుతుంది. సార్ ఏమన్నా ఎక్కడో చూసాను, రీల్స్లో చూసుంటాను. సార్ అమ్మ నాకు ఫోటో తీవాను. చిన్న బిడ్డ, వాళ్ళకు కార్డు ఇచ్చి మంత్రం చెప్పించి ఫోటో దిగి వచ్చాను. నువ్వు ఇచ్చేదాన్ని బట్టి ఉంది సార్. అందరు చెడ్డ పిల్లలు లేదు సార్, వాళ్ళు కూర్చోబెట్టట్లేదు. నేను నిన్న ఇవ్వాలి క్యాబ్లో వెళ్తున్నా, అతని పేరు భలే బాగుంది తెలుసా? ఎక్కడ వినుండ్రు. రాజేష్ కాదు, సుబ్రహ్మణ్యం కాదు, పేరు శిశింద్రి. ఎక్కడ విన్నారా? సినిమా. నీ ఏం పేరు నాన్న? నిక్నేమా అన్న. కాదు గురించి అదే పేరు పెట్టారు అన్నాడు. ఆయనకి 2 పిల్లలు. ఏం చెప్పాను ఎందుకు అతనికి? అతనికి మీకు ఒక అరుగులు మాల వేసానా, అతనికి వేసా. నేను ఇంకో క్యాబ్లో వెళ్ళా, అతనికి వేసా. వాళ్ళకి బుక్ ఇచ్చాం, ఏకాదశి పేపర్ ఇచ్చాం. నాయన మీ పిల్లలతో ఒక్క శనివారం ప్రతి వారంలో ఆ ఒక్కరోజు 9 ఇంటికి వెళ్ళిపో, లేదా 8 ఇంటికి వెళ్ళిపో. ఓ గంట నువ్వు మీ భార్య, చిన్నపిల్లలు కదా, వాళ్ళు కూర్చుంటారు. మీరిద్దరు కూర్చుని రామాయణంలో నువ్వు 1 పేజీ, నీ భార్య 1 పేజీ, మళ్ళీ నువ్వు 1 పేజీ, ఆవిడ 1 పేజీ, ఓ 4 పేజీలు ఇద్దరు చదవండి. ఆ పిల్లలకి చెప్పండి, తొందర భోజనం చేయండి, పడుకోండి. ఈ అలవాటు వాళ్ళని రక్షిస్తుంది. నువ్వు అది మానేసి డాడీ సెల్, గో టు హెల్, రింగింగ్ బిల్లు, నో థ్రిల్లు. కాబట్టి ఎవరు చేయాలి? ఇంట్లో తల్లిదండ్రులు.
నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను, మీరు అక్కడ దానికి answer. సమాధానం ఇచ్చేసారు. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు, నేను చాలా ఆనందపడుతున్నాను. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. టైంతో ప్రాబ్లం అంతే, లేకపోతే మీకు 2 గంటలే మళ్ళీ ఒక పెద్ద సెషన్ మళ్ళీ చూద్దాం. మంచి సెషన్ ఐఎమ్ రియల్లీ ప్లీజ్డ్. నా భావన మీరు గ్రహించారు. ఇప్పుడు పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ లోపల భగవంతుని పొందాలని కోరుకుంటుంది, చూపించేవాడు లేడు, గైడ్ చేసేవాడు లేడు. నేను ఒక 25 ఏళ్ల క్రితం ఒక పిల్లవాడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు, వాడు మా ఇస్కాన్లో నేను ఉన్నప్పుడు ఆ సెషన్కి వచ్చాడు. వాడు రెగ్యులర్గా వచ్చేవాడు, ఇప్పుడు కలుస్తుంటాడు. ఇప్పుడు ఎక్కడ నెదర్లాండ్ అక్కడ ఉన్నాడు. వాడు మెసేజ్ పెడుతుంటాడు, నా జీవితానికి ఏం కావాలో అది ఇచ్చారు. ఎక్కడున్నా వాడు భాగవతం చెప్తాడు, ఇప్పుడు ఇంగ్లీష్లో బోల్డ్ దేశాల్లో. రామాయణం చెప్పాడు, ఇప్పుడు 2000 లెక్చర్లు ఏమో ఇచ్చాడు, ఎక్కువ ఇంగ్లీష్లో ఇచ్చాడు. అది చెప్తున్నా, నా జీవితానికి కావాల్సింది ఇచ్చారు, ప్లీజ్ బ్లెస్ మీ అంటుంటాడు అంతే. అది నాకు కావాలి. అలా అందరిలో ఉంది. బంగారు కొండలు బోల్డ్ మంది ఉన్నారు. మనం వీఆర్ నాట్ ఫైండింగ్, అది మన ఫాల్ట్ అంతే అంతే. అలా పిల్లల్ని మనం ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అన్నారు, చేస్తుందా? చేయదు అంటే మీరు ఒక సలహా ఇస్తే ఎప్పుడన్నా పాటించడానికి ఇంకేదన్నా రావచ్చు కదా. నేను రియల్లీ ప్లీజ్డ్ విత్ యువర్ క్వశ్చన్. నేను లోపల మీరు అడిగేటప్పుడు అనుకున్నాను అలాగా ఎందుకు జరిగేదా అని అనుకున్నా. అయినా మీరు చెప్పిన దానికి నేను ప్రయత్నం కాదు కదా, అందుకే నేను చేస్తున్నా. అలా ఎప్పటి నుంచో అది సన్మానం అవమానంతో సంబంధం లేకుండా కంటిన్యూ చేసేది, ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు దీని యొక్క ప్రభావం ఉంటుందని. ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందంటే, ఆయన పేరు తెలుసు సార్, రెడ్డి గారు చెకింగ్ చేస్తారు ఫుడ్ డిపార్ట్మెంట్లో, కొడుకు ఉంటారు, భలే మంచి ఆయన, సూర్యప్రతాప్ రెడ్డి ఏదో పేరు, మంచి వ్యక్తి ఆయన. గవర్నమెంట్ మారిన ఆయన ఉంచారు, సచ్ ఏ పర్సనాలిటీ. గవర్నమెంట్ మారితే ఏం చేస్తారు, పీకేస్తారు, పక్కన చేస్తారు. ఆయన క్యారెక్టర్కి ఆయన ఉంచారు, భలే పర్సన్, నాకు నచ్చుతారు. మొన్న ఏదో స్కూల్కి వెళ్ళారు, ఆ పిల్లలు అందరూ సగ భోజనం వాళ్ళతో కూర్చున్నాడు. ఆయన అంత ఉంటాడు, అసలు గర్వమే లేదు, మంచి వ్యక్తి. కూర్చున్నాడు, ఆ పిల్లలు ఓం సహనావతు సహనో భక్తు చెప్పారు, ఆయన చెప్పాడు, తిన్నారు. ఆ కామెంట్లో మామూలుగానే ఆయనకి వ్యతిరేకంగా ఎవరు రాయడు, పర్సనాలిటీ, మంచి పర్సనాలిటీ. కింద కామెంట్లో, సార్ మీరు క్రిస్టియను, పిల్లలందరితో కూర్చుని ఇలా మంత్రం చెప్పారు అని అప్రిషియేట్ చేశారు. అఫ్కోర్స్ ఇక్కడ క్రిస్టియన్స్ ఏం లేదు, ఆయన కూడా ఇదివరకు చెప్పాడు, మా పూర్వీకులు ఎవరో మతం మారి మేము అలా కొనసాగుతున్నామని. సో నేనేమిటా అంటే, నీది ఏ మతం అయినా, నీది ఏ గతమైనా, మన మెయిన్ బేస్ హ్యుమానిటీ అయ్యి ఉన్నారు. ఇప్పుడు నేను హిందుత్వవాదిని సార్, మరి మొన్న ఇల్లు క్లీన్ చేయడానికి వచ్చారు, అదే చెత్త పట్టుకెళ్ళడానికి మున్సిపాలిటీ వాళ్ళు. వచ్చిన వాళ్ళు ఒక ఆవిడ క్రిస్టియను, ఒక ఆవిడ హిందూ. నేను ఒకరికి డబ్బులు ఇస్తానండి, అక్కడ మాత్రంతో పని లేదు మనకు. మనిషి సర్వీస్ కు వాళ్ళ మనిషి మనిషి అసలు ఎక్కడైనా ఫస్ట్ ప్రయారిటీ హ్యుమానిటీ. ఇది కోల్పోవడం వల్లనే నేను ఫైల్ అవ్వాల్సి వస్తాడు వాళ్ళ మీద, అంతకుమించి ఏం లేదు. అర్థమైందా? అవర్ ప్రయారిటీ హ్యుమానిటీ అని ఎవరు చెప్పినా నా 2 చేతులు ఇలా ఉంటాయి అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే, పార్టీలో కలుద్దాం సార్. తప్పకుండా సార్, చాలా క్రౌడ్ ఉంది అక్కడ, అందుకని. సో ఏదైతే మనం అనుకుంటుంటామో జనరల్ గా ఆధ్యాత్మికత కానీ అది ఇంకేదైనా విషయం కానీ పబ్లిక్ చేరాలంటే ఎవరో ఒకరు మధ్యలో వారధిగా ఉండి పనిచేయాలి. ఈ బ్రిడ్జ్ ఇచ్చిన డాటర్లను ఒక వారధి కావాలి. సో అలాగే హిందుత్వాన్ని కానీ ఆయన నమ్ముకున్న సనాతన ధర్మాన్ని ప్రజలకు తీసుకురావడంలో చాలా చక్కగా చేస్తూ కృతజ్ఞతలు అవుతున్నారని అవుతున్నారు. సో ఇలానే వాళ్ళు కంటిన్యూ చేయాలని, ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గురుగారు. హరే కృష్ణ, చాలా సంతోషం.